ఇక సజ్జనర్పై ఏపీలో కేసులు, సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేల్చిన బాంబు అది. ఆర్ఎస్పీ వ్యాఖ్యలు నిరాధారం, నాపై కేసులుంటే ఆ వివరాలను 2 రోజులుగా అందించండి, లేదంటే క్రిమినల్ చర్యలు. రిటైర్డ్ ఐపీఎస్కు సజ్జనర్ నోటీసులు పంపించారట. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు. ఈయనేమో ఉన్నత స్థాయిలో ఉన్నాడు, ఈయననేమో ఇక బీఎస్పీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షునిగా అవన్నీ తిరిగిన తర్వాత బీఎస్ పార్టీని అటు పక్కన పెట్టి బీఆర్ఎస్లో ఏరిను. ఎప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఏరిరు. ఇప్పుడు ఈయన ఏమంటా ఉన్నాడు, ఈయన ఐపీఎస్ఏనా ఏమంటా ఉన్నారు, సజ్జనర్పై ఏపీలో అనేక కేసులు ఉన్నాయి, ఆయన ఈ సిట్ చీఫ్ స్థానానికి అనర్హుడు అని చెప్పేసి చెప్తే నా మీద ఏమేం కేసులు ఉన్నాయో, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో వాటి వివరాలు 2 రోజుల్లో ఇవ్వరి, లేకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అయితే పెద్దగా ఒక నాయకుడిగానైతే చూస్తలే, ఎందుకంటే ఆయన చాలా గొప్పగా పనిచేసారు. ఎందులో బీఎస్పీలో పనిచేసిన తర్వాత ఒకటేసారి ఈయన బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ఈయనగా తిరిగే చాలామంది కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పాపం మనస్తాపానికి గురైపోయారు. గిట్ల చేసిరేంది, ఆయన విన్నే తిరుగుబాటు చేసి ఆయననే పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఆయన జపం చేసి మళ్ళీ ఆయన చేతుల మీద కండువలు కప్పుకున్నారు ఏందని పొట్టు తీసిరు. సజ్జనర్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ పదవికి సజ్జనర్ అర్హుడు కాదని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2015లో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డికి లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని అన్నారు. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా సజ్జనర్, ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. సజ్జనర్పై ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ అధికారులపై ఏపీలో భవానీపురం, గుంటూరు, కర్నూలు, అలిపిరి, విశాఖపట్నం, ఇక పాయకరావు పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ అర్హతతో సిట్ విచారణాధికారిగా ఉన్నారని ఆర్ఎస్పీ ప్రశ్నించారట. ఈయన అన్నాడట 2015లో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డికి లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి దొరికింది కదా. సో ఆ కేసు మనందరికీ తెలిసిన విషయమే, అది పాత కేసే, అది ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది. సో ఆ కేసులో ఈయన ఎస్ఐబి చీఫ్గా సజ్జనర్ ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. ఇక ఆయన మీద ఇటు ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నం, పాయకరావు ఈ పోలీస్ స్టేషన్లలో మొత్తం కేసులు నమోదైనాయి అని చెప్పేసి ఈయన ఒక బాంబు వేసిండు. దీనికి ఇప్పుడు ఈ సజ్జనర్ ఏమంటా ఉన్నారు, ఆర్ఎస్పీకి సజ్జనర్ నోటీసులు పంపించిండు. క్రిమినల్ కేసుల ప్రమేయం వ్యాఖ్యలపై జారీ చేసిరు. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలని హెచ్చరిక జారీ చేసిరట. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి సజ్జనర్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. సిట్ అధిపతికి 7 క్రిమినల్ కేసులో ప్రమేయం ఉందని, ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా, నిరాధారమైనవిగా ఉన్నాయని నోటీసులలో పేర్కొన్నారు. ఆ 7 క్రిమినల్ కేసుల పూర్తి వివరాలను 2 రోజుల్లోగా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం, క్రిమినల్ బెదిరింపు అంశాలపై సివిల్, క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపడతామని నోటీసులో స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఇక జరగబో పరిణామాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యులని హెచ్చరించారట. ఇప్పుడు ఈయన 2 రోజులలో నా మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మీరు చెప్పిన పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టిరు, ఏమని కేసులు పెట్టిరు, ఏ విధంగా ఉన్నాయి ఆ కేసుల వివరాలు, ఏ ఇయర్లో ఏ డేట్ మీద ఎప్పుడైనాయి అనేది ఆ పూర్తి వివరాలు నాకు గిట్లా అప్పచెప్పకపోతే నేను నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా, నోటీసులు పంపిస్తా అని చెప్పేసి సిపి సజ్జనర్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో 100% కొంచెం అటు ఇటే ఉంటుంది. ఎందుకంటే ఈయన తెలిసిన వ్యక్తి, గత కొన్నేళ్లుగా ఈయన ఈ అధికార బాధ్యతలో ఉన్నారు. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారాల మీద, ఈ ఇంటెలిజెన్స్ మీదే కానీ, ఈ ఎస్ఐబి మీదే కానీ, ఈ ఐఏఎస్ క్యాడర్ల మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఈయన ఆరోపణలు చేసిండు. మరి దీనికి కౌంటర్గా నోటీసులు, క్రిమినల్ చర్యలు పెడతాం 2 రోజులలో ఈ ఆధారాలతో నీయకుండా అని చెప్పేసి సిపి సజ్జనర్ చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్యలో చూడాలి. మొత్తానికైతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా అంటే కీ రోల్లో నడిపించేటటువంటి ఇటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ
అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కొంతమంది ఇక నేతలు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే యాక్టివ్గా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి విచారణలు అని చెప్పేసి ఈ కాలయాపన చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నారు, కేంద్ర సహాయక మంత్రి, ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆధారాలు ఉన్న అరెస్టులు ఇవన్నీ. ఇక వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇగో కక్షతోనే నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఈ మధుసూదనాచారి చెప్తా ఉన్నారు, స్పీకర్, మాజీ స్పీకర్. ఇక బండి సంజయ్ అర్థం లేని మాటలని చెప్పేసి ఈయన దాసు శ్రావణ్ కుమార్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రావణ్ అని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ అర్థం లేని మాటలాడ. ఇక సీటును శిఖండిలా వాడుతున్నారని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చెప్తా ఉన్నారు. ఈమె ఇక రాష్ట్రంలో తుగ్లక్ రాజ్యం నడుస్తున్నదని చెప్పేసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నారు. ఇక డైవర్ట్ పాలిటిక్స్ను ప్రజలు నమ్మరని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కసుమన్ అని చెప్తా ఉన్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావుపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి డీజీపీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. సాక్షులను బయట పెట్టురి, వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను బయట పెట్టురి, అప్పుడు మీరు చెప్పడం కాదు డైరెక్ట్ ప్రభుత్వం అధికారుల చర్యలు తీసుకుంటట్టు చెయ్యుర్రి అని చెప్పేసి ఇటు ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. కానీ ఏం లాభం, మీరు కేవలం ఇది రాజకీయ డ్రామా లెక్కనే కనబడుతూ ఉన్నది. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిపి సజ్జనర్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఫైటు. మరి ఏం జరుగుతుంది అనేది ఈ 2 రోజుల తర్వాత ఆధారాలు ఇస్తారా, లేదంటే ఆధారాలు ఇయ్యలేరు కదా అని చెప్పేసి ఒకవేళ నోటీసులు క్రిమినల్ కేసులు పెడతారనేది చూడాలి.